కాకినాడ భానుగుడి సెంటర్ రిజర్వ్ పోలీస్ లైన్ లో వేయించేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం ముగింపును పురస్కరించుకొని అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం జరిగింది. 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఐవి రమణ బృందం శ్రీ శారదాదేవి గుడి నుండి, 45వ డివిజన్ పెద్దలు వాకాడ వెంకటరమణ గుమ్మల చిన్న బృందం శ్రీ నూకాలమ్మ అమ్మవారి గుడి నుండి మహిళలు అంతా పసుపు కుంకుమ స్వీట్స్ గాజులు పువ్వులు పట్టుకుని మేళ తాళాలు గరగ నృత్యాలతో మిలిటరీ రోడ్ భానుగుడి సెంటర్ మీదుగా ఊరేగుతూ అయ్యప్ప స్వామివారి గుడి వద్దకు చేరుకోగా అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు నానాజీ, వేద పండితులు సారె తీసుకువచ్చిన మహిళలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించగా ఆలయ అర్చకులు అమ్మవారికి నివేదించి మంగళహారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి సారెను పంచారు. ఈ సందర్భంగా మహిళలు కోలాట నృత్యాలతో సందడి చేశారు. కార్యక్రమ వివరాలను ఆలయ అర్చకులు మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవములు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో ఎంతో వైభవపేతంగా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి 11వ తారీఖు నుండి శరన్నవరాత్రి మహోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమం, అలాగే ప్రతిరోజు కూడా చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో అమ్మవారికి దశవిధ హారతులు ఇవ్వడం జరుగుతుంది. నక్షత్ర హారతులు మొదలగు హారతులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 11వ తారీఖు నుండి శరన్నవరాత్రి మహోత్సవంలో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ శరన్నవరాత్రి మహోత్సవంలో 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు నుండి ఆ శరన్నవరాత్రి మహోత్సవం యొక్క టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇంతటితోటి ఆషాఢ సారి మహోత్సవములు కూడా పూర్తయ్యాయి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా ఒక వరుస క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని, అలాగే సాయిబాబా వారిని, అలాగే పైకి వెళ్ళి మన అయ్యప్ప స్వామి వారిని కూడా దర్శించుకుని తర్వాత ఇష్టసింహేశ్వర స్వామి వారికి, అలాగే అమ్మవారి మరి ఒక్కసారి దర్శనం చేసుకుని అందరూ కూడా అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇంకా వైభవపేతంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము.